వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పిసిసి చీఫ్ శైలజనాథ్. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ. కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కారు ధ్వంసం. వైసీపీ కార్యకర్తల పనే అని ఆరోపించిన పట్టాభి. ప్రస్తుతం దేశంలో నియంత పాలన నడుస్తోందన్న పుదుచ్చేరి సీఎం. కనీసం మద్దతు ధర అమలు పరచడం లేదంటూ ఫైర్ అయిన నారాయణ స్వామి. వికారాబాద్ జిల్లా కోటపల్లి అటవీ ప్రాంతంలో యువతి దారుణ హత్య. ప్లాస్టిక్ సంచిలో కట్టి పాతిపెట్టిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవానిపేటలో గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం సాధిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థ అమలులోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిందని తెలిపారు. స్వాతంత్ర్య భారతదేశంలో మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాకారమైందని అన్నారు. దశాబ్దాల పరిపాలన చేసిన వారు, రాజకీయ అనుభవం ఉన్నవారు చేయలేని పనిని వైఎస్ జగన్ అనే యువకుడు చేసి చూపించాడని అన్నారు. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. కానీ ఈవేళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం చదివిస్తామంటే కూడా దానికి కూడా కోర్టుల్లో అడ్డంకులు. ఈ రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను, అర్హులైన పేదవాడి దగ్గరికి ఇల్లు కడతానని 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కార్యక్రమం తయారు చేస్తే దానికి కూడా కోర్టుల ఆటంకాలు. ఒక పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఎక్కడో ఉంటే దాన్ని భూతత్వంలో చూపించి మొత్తం వ్యవస్థ అంతా చెడ్డదనుకుంటే చాలా తప్పు. దిగ్గిత కలిగిన చంద్రబాబు లాంటి వాడు ఆ రకంగా ప్రవర్తించడం ఎందుకో కొంత బాధగా ఉంది. ఇందాకే నేను ఈవేళ గిరిజన భూ పంపిణీ జరిగింది, అక్కడ సీతంపేటలో వెళ్ళొచ్చాను. మళ్ళీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఉండగా 5 విడతలు 6,30,000 ఎకరాల భూపట్టాలు చేయడం జరిగింది మహిళా సోదరీమణుల పేరున. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలైన గిరిజనులకి మరి అక్కడ ఉన్నటువంటి పోడు వ్యవసాయం అదంతా పొలాలు తీసుకొని పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి మరి పేద గిరిజనులందరికీ ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు చొప్పున 3 లక్షల కుటుంబాలకి మరి 3 లక్షల ఎకరాల భూమి 1,30,000 మందికి 2 ఎకరాల చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది అందరికీ. అలాగే మన డిపిఓ గారు ఆలోచన ఏదో కేవలం ఇంట్లో కూర్చొని తీసుకున్న నిర్ణయం కాదు. మనందరూ అదృష్టం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం. ఆయన 3,645 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుసుకున్న అనేక సమస్యలు, ప్రజా సమస్యలన్నీ తన కళ్ళారా చూసినవి, విన్నవి, తెలుసుకున్నవి ఆచరణలో ఆ సమస్యల పరిష్కార దిశగా పరిపాలన సాగించిన నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సక్సెస్ కావాలి, విజయం కావాలంటే మీ అందరి తోడ్పాటు కావాలి. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజారాజ్యం, ప్రజల ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడి అత్యంత మెజారిటీతో 151 స్థానాలు, 170 స్థానాలకు గాను అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. ఇక నా వరకు తీసుకుంటే మీ అందరికీ నా గురించి తెలుసు. మీ ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నన్ను గతంలో మా తమ్ముడిని ఈ నియోజకవర్గ ప్రజలు ఎంతో ప్రేమాభిమానాలతో, ఎంతో నమ్మకంతో సుమారు 7 సార్లు మమ్మల్ని శాసనసభకు గెలిపించారు. ఒక 3 సార్లు మా తమ్ముడు ప్రసాద్ని, అలాగే నన్ను ఒక 4 సార్లు గెలిపించినటువంటి సందర్భం. జన్మలకి మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేము. ఎంతోమంది నాకంటే సమర్థులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. రాజకీయాల్లో ఎంతో పరిణతి చెందినటువంటి నాయకులు ఉన్నారు, విజ్ఞులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు. నేను చదువుల్లో కూడా పెద్ద గొప్పవాడిని నేను కాను. ఒక డిగ్రీ చదువుకున్నటువంటి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టినటువంటి వ్యక్తిని. మీ అందరితో ప్రతి ఇంటితో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి ఇక్కడే ఈ కాలేజీలో చదువుకొని ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళం. చదువు అంటే పెద్ద చదువులేం కాదు, 40 మార్కుల వాళ్ళం మేము. 35, 40, 45లోనే. పీడీ గారు అయితే క్లాస్ ఫస్ట్, కానీ మేము మాకెప్పుడు ఫస్ట్లు రాలా. కాకపోతే అవగాహన, వ్యవహార జ్ఞానం, ప్రజల మనసు తెలుసుకోవడం, ప్రజల ఎదుటి వాళ్ళని గౌరవించడం,
సంస్కారం మా తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారంతో వచ్చినటువంటి. శ్రీకాకుళం జిల్లాలో పీసీసీ చీఫ్ శైలజనాథ్ పర్యటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శైలజనాథ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని చెప్పారు. జగన్ కూడా మోదీ సూచనలు అమలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ను మంత్రి అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. గత నెల రోజుల కాలంగా కరోనా బారిన పడే చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మంత్రి హాస్పిటల్కి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. పెద్ద పేరు కదా. వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే బీజేపీ ప్రభుత్వం వ్యతిరేక బిల్లులు వెంటనే రైతులకు ఉరితాళ్ళు. ఈ దేశంలో ఎప్పుడు దళితులపైన దాడి జరిగినా, పేదవాళ్లపైన దాడి జరిగినా సరే చలించిపోయే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హత్రాసుకు పోదామని ప్రయత్నం చేస్తే చివరికి లాఠీతో కొట్టే ప్రయత్నం, చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం, కింద పడేసే తీరుని కాంగ్రెస్ పార్టీ గమనిస్తూ ఉంది. దళితుల ప్రాణాల కోసం మాట్లాడితే కొడతారా? దళితుల మానవాభిమానాల కోసం మాట్లాడితే కొడతారా? పేదవాళ్ళ కోసం మాట్లాడితే కొడతారా? మీరు ఖబర్దారని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా వ్యవసాయ బిల్లు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇటువంటి దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకో ఉండం. హత్రాస్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు, అటువంటి సంఘటనలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన పనిచేస్తుందని తెలియజేస్తూ, బీజేపీతో మరి అంతగా అంటగాడడం ఎందుకు? ఇంక కలిసిపోవచ్చు కదా. మేము బీజేపీ అని చెప్పుకుంటే గొడవ ఉండదు కదా. ఇంకా బీజేపీ మీతో కలిసి మాడుకోవచ్చు మాలాంటి వాళ్ళం. బీజేపీ అక్కడ చెప్తుంది, ఈయన ఇక్కడ అమలు చేస్తాడు. అదే సినిమా చూసాం, పైన ఆయన చెప్తాడు, కింద నేను చేస్తాయని. అట్లాగే బీజేపీ ఆడు చెప్తుంది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారు. రైతుల మెడకు ఉరితాడు, మోటారుకి మీటర్లు అని చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాయని ముష్టి 4,000 కోట్ల అప్పు కోసం, మోడీ దయాదాక్షిణ్యాల కటాక్ష వీక్షణం కోసం శ్రీకాకుళం నుంచే మొదలు పెడతా అని చెప్పాడు ఆయన. మార్చేసుకోండి. ఇంకా మీరు జగన్ రెడ్డి పార్టీ ఎందుకు, మోడీ పార్టీ అని పెట్టుకోండి, బాగానే ఉంటుంది కదా. ఒక్కటి వ్యతిరేకించే ధైర్యం లేదు మీకు. విద్యా విధానాన్ని వ్యతిరేకించరు, ఓకే అంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి సన్నాయి నొక్కులు నప్పుతారు, అట్లా మక్కిక్కని మాట్లాడుతూ ఉంటారు. ఎలక్షన్ పెడితే సపోర్ట్ చేస్తారు, ఆ పక్కనే మీరు మాకు వచ్చి మా ముందు డ్రామాలు ఆడతారు. మీరు తిట్టినట్లు తిట్టారు, ఆయన కొట్టినట్లు కొడతాడు. మీరు తిట్టరు, ఆయన కొట్టడు. ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానికి వెనకల అధికార పక్షమో లేక బీజేపీనే ఉన్నాయనేది ప్రజల యొక్క వాదన ఈ రోజున. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా 2 కోట్ల సంతకాలని రైతుల పక్షాన సేకరిస్తూ ఉన్నాం. లాంఛనంగా ఈ రోజు ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. శ్రీకాకుళంలో మోటార్లకు శ్రీకారం ప్రభుత్వం చుడితే నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి కలిపి దానికి ప్రతిఘటించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అందరితో కలుపుకొని శ్రీకాకుళం నుంచే మొదలు పెడుతుంది. ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, అమీ తుమీ
కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలోని తన నివాసం వద్ద పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పని అని పట్టాభి ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందున వైసీపీనే ఈ దుశ్చర్యకు పాల్పడిందని పట్టాభి అన్నారు. తన నివాసం పక్కన హైకోర్టు జడ్జి నివాసం ఉందని, అక్కడ పోలీస్ పికెట్ ఉన్నా తన కారుని ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. తన కారు ధ్వంసం చేస్తే భయపడే పిరికి పందను కాదని పట్టాభి తెలిపారు. రాజకీయాల నుంచి కాస్త దూరంగా ఉన్న మాజీ పీసీసీ రఘువీరారెడ్డి సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. అనంతపురం జిల్లా నీలకంఠపురంలో పొలం పనుల్లో పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలో రఘువీరారెడ్డి స్వయంగా పండించిన వరిగడ్డిని రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. పశుగ్రాసం కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన ఆయన తమ సొంత పొలాల్లో గడ్డిని ఉచితంగా అందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉన్నదే కొద్ది ఎంత కావాలి నీకు మాట చూపించేసి రాజుకు 2 కాలులే బొదువులు కూడా అట్లా అంతవరకు 2 కాలు ఇప్పుడు ఇది ఇచ్చేసి వచ్చాం ఇదే ఉంది. ప్రస్తుతం దేశంలో నియంత పాలన నడుస్తోందని ప్రధాని మోడీ తన మిత్రపక్ష పార్టీలతో సహా ప్రతిపక్ష పార్టీ నేతల్ని అసలు గౌరవించడం లేదని, తాను అనుకున్నది మాత్రమే చేస్తున్నారంటూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు నారాయణస్వామికి స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నారాయణస్వామి మాట్లాడుతూ కోవిడ్ అనంతరం 6 నెలల తర్వాత శ్రీవారిని దర్శించుకున్నానని, పుదుచ్చేరిలో కరోనా పరిస్థితి ప్రస్తుతం సాధారణ స్థితికి వచ్చిందని, పాజిటివిటీ రేటు 1.6% ఉండగా మరణాల సంఖ్య చాలా తగ్గిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లు రైతుల పాలిట శాపంగా మారిందని, దేశంలో రైతులు ఎక్కడా కూడా తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. గత యూపీఏ హయాంలో తెచ్చిన కనీస మద్దతు ధరను అమలు పరచడం లేదంటూ ఫైర్ అయ్యారు. Darshan of Lord Balaji. Once in 6 months I used to come to the temple to have a prayer of Lord Balaji. Today I had a brag darshan because after 6 months we are coming after the COVID-19 pandemic. Now we are able to control the COVID situation in our state. It was in the peak in the month of July. Now the positivity rate is 1.6%. The death rate is very minimal and recovery of the people is more than 85% in Puducherry state. In our state, we have in a population of about 15 lakh people. So far we have tested more than about 1 lakh people. That means more than 10% of the population.
Therefore, when we detect them early, we are able to control the impact of COVID. And we do antigen test and also RT-PCR test, so that immediately the patients are admitted in the hospital. In our state, when the patient is tested, when the symptom of COVID is there, till he is discharged from the hospital, everything is free for the patient. And aftercare also we are doing. In fact, when the people who are in home isolation, the doctors are going and checking those patients. And now the psychological impact is there on the part of the people after the COVID is recovered from COVID. Therefore, counseling is also being given to them. In fact, the contract farming is a system which they are bringing to enable the corporates to acquire the farmlands of poor and middle farmer, and they acquire them and make those people as their laborers. The farmers will not get the due price for the produce. And moreover, when now they have removed the cap on the export of onion, sugar, edible oil, so that now in our country anybody can export these essential items to other countries. This is going to create a dangerous situation in the country. Mainly the people will be affected are farmers, and the Narendra Modi government is not bothering about it. The opposition parties are up in the arms. In the parliament they blocked it, but in spite of it they passed the bill. And the failure of Narendra Modi government is very clear from the farm bill that has been passed. Even their own alliance, the Akali Dal, came out of the alliance. Today Ram Vilas Paswan party is also now coming out of the NDA alliance, because he doesn't give respect to the alliance parties and also the opposition parties. The political rivals are being targeted by the present government at the center. They are using the Enforcement Directorate, Income Tax and also CBI to target the political opponents and also the people who are not favorable to them. This is not going to last long. What happened in Hathras in Uttar Pradesh is a gruesome incident. A 19-year-old girl was gang raped, attacked, her tongue was removed, her back was broken, her hands and the legs have been tied, and she was led in the lurch. After 14 days of the hospitalization, she died. She gave a dying declaration, that the 4 people have committed the rape on her. But the state DGP says that there was no rape. దివంగత ఎంవీవీఎస్ మూర్తి ద్వితీయ వర్ధంతి విశాఖ టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్సీగా పార్టీలో చురుకైన పాత్ర వహిస్తూ గీతం వర్సిటీని నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సాధించారని వక్తలు ఆయన సేవలను కొనియాడారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ నేతలు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మూర్తి చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించారు. అనంతరం పార్టీకి మూర్తి అందించిన సేవలను కొనియాడారు. మీరు కొంచెం వెనక్కి రావాలి. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేరు. అందరికీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఇచ్చారు. మదర్ తెరీసా దిద్దిందే ఈ జిల్లాలో అయితే ప్రతి ఆయన అలాగే నాయకులు తయారు చేయడం కానీ అంటించి కూడా తెలీదు. ఒక కట్టలో కాగితాలు కట్టి
ఇచ్చేవాళ్ళు. అది కాదు, అలా ఇచ్చి నాయకులకు కూడా, ఖర్చు పెట్టలేని నాయకులకు కూడా ఎలక్షన్ ఖర్చుల నిమిత్తం కూడా ప్రతి అహింసే ఆయుధంగా పోరాటం చేసి ఈరోజు మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారకులైనటువంటి మహాత్మా గాంధీ గారు, అదే రకంగా మాజీ ప్రధానమంత్రి వర్యులు, నీతి నిజాయితీకి మారుపేరు లాల్ బహదూర్ శాస్త్రి గారు పెద్దల ఇద్దరి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మనందరం కూడా ఘనంగా వారిద్దరు పెద్దలిద్దరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా గత 2 సంవత్సరాల క్రితం 2018 అక్టోబర్ 2 ఇదే రోజు అమెరికాలో పెద్దలు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నెముక లాంటి వ్యక్తి, ముఖ్యంగా ఆయన మహాత్మా గాంధీ అంటే ఎంతో అభిమానం. యాదృచ్ఛికంగా ఆ మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు నాడే మూర్తి గారు పరమదించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ గీతం ఇన్స్టిట్యూట్ అంటే గాంధీ గారి పేరే. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఎమ్మెల్సీగా, ఉడా చైర్మన్గా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టీగా, ముఖ్యంగా మన విశాఖ నగరానికి కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఎనలేని సేవ చేసిన వ్యక్తి మన ఎంవిఎస్ మూర్తి గారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ప్రోత్సాహంతో మనందరిలాగే రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి రావడం జరిగింది మూర్తి గారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వశిష్ఠ గోదావరి లలితమ్మ గుడి వద్ద వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూలతో అలంకరించి కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట నేషనల్ హైవేపై 2 కార్లు, ఒక బైకు ఢీకొన్నాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జహీరాబాద్ నుండి కూకట్పల్లికి ద్విచక్ర వాహనంపై శ్రీనివాస్, శ్వేత వెళ్తుండగా మదీనాగూడలో టాటా లారీ ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. శ్వేత అనే విద్యార్థిని డీసెట్ ఎంట్రన్స్ పరీక్ష రాసేందుకు జహీరాబాద్ నుండి మౌలాలీకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఉత్తరప్రదేశ్ దళిత బిడ్డపై జరిగిన గ్యాంగ్ రేప్కు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమారెడ్డి హాజరయ్యారు. గతంలో ఉద్యమంలో ఉండగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను నెరవేరే విధంగా కొట్లాడే శక్తి యువ తెలంగాణ పార్టీకి ఉంది. ఆ శక్తిని ఇవ్వాల్సిన బాధ్యత మరి పట్టభద్రుల సోదరులందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో మీ ఓటు నమోదు చేసుకొని మరి సరైన అభ్యర్థిని ఎన్నుకుంటే తప్పకుండా అన్ని సమస్యలకు పరిష్కారం మరి యాదగిరిగుట్ట నుంచే మొదలవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, సమీక్ష సమావేశాలు పెట్టి పట్టభద్రుల ఇళ్లలో పోయి మీరు వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకురండి, మనమే అప్లై చేద్దాం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు కూడా తీసుకుంటారట. ఎంత సిగ్గు చేయటండి. మీరు ఇలా అవినీతిని ప్రోత్సహించినటువంటి పార్టీ ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. ప్రత్యేకించి యువ తెలంగాణ పార్టీ తరఫున పట్టభద్రుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణం కూడా ఏంటంటే, ఒక అపప్రదను చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మూటగట్టుకుంటున్నారు. చదువుకున్న విద్యావంతులు ఓటు వేయరు అనేటువంటి అపప్రద ఉంది. సాధారణ ఎన్నికలు జరిగేటప్పుడు కూడా 80% 85% పోలింగ్ జరిగితే ఆ మిగిలిన 15% ఓటింగ్కు హాజరు కానటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి విద్యావంతులే అవుతున్నారు. అది దురదృష్టకరం. అందుచేతనే ఈసారి వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టు వెనుక అడవి ప్రాంతంలో యువతి దారుణ హత్యకు గురైంది. వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం అన్నాసాగర్ గ్రామ శివార్లో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళను 4 రోజుల క్రితం ప్లాస్టిక్ సంచిలో కట్టి పాతిపెట్టినట్లు తెలుస్తోంది. శవాన్ని కుక్కలు పీకుతుండగా గ్రామానికి చెందిన కావలి బంట్రోతు గమనించి స్థానిక సర్పంచ్కు విషయం తెలపడంతో పోలీసులకు సమాచారం అందించారు. వికారాబాద్ జీఎస్పీ సంజీవరావు, సిఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని వెలికితీసి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందుకే కాదు చేశారు. ఒక్క నిమిషం చేతికా పూసల దండు అని చెప్పు. పూసల దండు ఉన్నది. బ్లాక్ పాయింట్ అంట, గ్రీన్ కలర్ డ్రెస్ పాయింట్ ఏమో కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సాధ్యం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పీసీసీ చీఫ్ శైలజనాథ్ వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ. కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కారు ధ్వంసం వైసీపీ కార్యకర్తల పనే అని ఆరోపించిన పట్టాభి. ప్రస్తుతం దేశంలో నియంత పాలన నడుస్తోందన్న పుదుచ్చేరి సీఎం కనీసం మద్దతు ధర అమలు పరచడం లేదంటూ ఫైర్ అయిన నారాయణ స్వామి.
వికారాబాద్ జిల్లా కోటపల్లి అటవీ ప్రాంతంలో యువతి దారుణ హత్య. ప్లాస్టిక్ సంచిలో కట్టి పాతిపెట్టిన దుండగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.